హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో ఈ యొక్క వీడియోలో ఏంటంటే మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ యూజ్ చేసుకొని బెనిఫిట్ ఎలా తీసుకోవచ్చు అనేది క్లియర్గా చూద్దాం. జనరల్గా ఏంటంటే మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది వెరీ పవర్ఫుల్ టూల్. ఇదేం చేస్తుందంటే ఫ్రెండ్స్ మనకి లాస్ట్ 14 days యావరేజ్ అనేది తీసుకుంటుంది. ఓకే, జనరల్గా ఏంటంటే 14 days యావరేజ్ అనేది తీసుకొని అది ఒక లైన్ లాగా ప్లాట్ చేస్తుంది అనమాట. సో జనరల్గా మనకి ఇలా ఉంటాయి కదా క్యాండిల్స్, పర్ డే ఒక్కొక్క రోజు గ్రీన్ ఉంటుంది, ఒక్కొక్క రోజు రెడ్ ఉంటుంది, ఒక్కొక్క రోజు నారో క్యాండిల్స్ ఉంటాయి, చిన్న క్యాండిల్, ఒక్కొక్క రోజు వెరీ బిగ్ క్యాండిల్స్ ఉంటాయి. బట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క యావరేజ్ అనేది తీసుకొని ఇది ప్లాట్ చేస్తుంది లాస్ట్ 14 periods అనమాట. ఒకవేళ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం అనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ అంటే లాస్ట్ 14 days తీసుకుంటుంది. ఓకే, ఒకవేళ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తున్నాం అనుకోండి, మనం లాస్ట్ 14 weeks తీసుకుంటుంది. ఓకే, తీసుకొని ఈ యావరేజ్ అనేది ప్లాట్ చేస్తుంది. అయితే ఈ యొక్క RSI మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే మార్కెట్లో స్ట్రెంగ్త్ ఎలా ఉంది అంటే చిన్న చిన్న క్యాండిల్స్ ఫార్మేషన్ జరుగుతున్నాయి అనుకోండి, ఇక్కడ స్ట్రెంగ్త్ తక్కువగా ఉందని చెప్పేసి చెప్తుంది. ఓకేనా, ఒకవేళ పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫార్మేషన్ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి మెయిన్ ఈ ఓపెన్ క్లోజ్ అనేది చెక్ చేస్తుంది అనమాట. ఓపెన్ క్లోజ్ డిస్టెన్స్ అనేది బాగుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది 100 rupees దగ్గర ఓపెన్ అయింది, క్లోజింగ్ వచ్చేసరికి 110 దగ్గర, అంటే దగ్గర ఎంత 10% అప్ సైడ్ లో క్లోజ్ అయింది. ఇది మంచి రోజు అనమాట. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఇది 100 rupees దగ్గర ఓపెన్ అయింది, బట్ క్లోజింగ్ వచ్చేసరికి పైకి వెళ్తుంది, ఏది 120 దాకా కూడా వెళ్తుంది. ఓకేనా, బట్ క్లోజింగ్ వచ్చేసరికి మనకి 101 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఇది మంచి క్యాండిల్ కాదు. మీనింగ్ ఏంటంటే దీంట్లో స్ట్రెంగ్త్ లేదు, అర్థమవుతుందా? సో ఈ క్యాండిల్లో మనకి ఏంటంటే స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉంది. సో అందుకని ఈ యొక్క క్లోజింగ్ బేసిస్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఓపెన్ క్లోజ్ డిస్టెన్స్ని బట్టి ఏంటంటే ఈ వాల్యూస్ అనేది తీసుకొని ఈ ప్లాట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే జనరల్గా RSIలో మనకి సింపుల్గా సెట్టింగ్స్ ఉంటాయి. ఏంటి, 70 above ఉందనుకోండి, ఈ యొక్క వాల్యూ అనేది మనకి ఏంటంటే 0 నుంచి 100 మధ్యలో ఆస్కులేట్ అవుతుంటుంది. ఇది ఆస్కులేటర్ అనమాట, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి 0 లైను, ఇది వచ్చేసరికి 100 లైను. ఎప్పుడు కూడా 100 దాటలేదు, 0 కిందకి వెళ్ళలేదు అనమాట, ఈ మధ్యలో ఆస్కులేట్ అవుతూ ఉంటుంది. అందుకే దీన్ని మనం సింపుల్గా RSI ఆస్కులేటర్ అంటారు. అయితే జనరల్గా ఏంటంటే మనకి 70 above ఉందనుకోండి, ఇక్కడ 70 లెవెల్ మార్క్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి 30 లెవెల్ మార్క్ చేసుకున్నాం. 70 above ఉంటేనేమో ఓవర్ బాట్ లెవెల్ అంటారు. ఓవర్ బాట్ అంటే యాక్చువల్గా అతిగా బై చేశారు, ఎక్కువగా బై చేశారు అంటాం కదా, అలా అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ 30కి కిందకు వచ్చేసింది అనుకోండి వాల్యూ, RSI వాల్యూ 30 కిందకు వచ్చిందంటే బిలో 30, అప్పుడు ఏంటంటే ఓవర్ సోల్డ్ అంటాం. ఓవర్ సోల్డ్ అంటే అమ్మాల్సిన దానికంటే కూడా అతిగా సెల్ చేశారు, ఎక్కువగా సెల్ చేశారు, ఉండాల్సిన దానికంటే కూడా ఓవర్గా రియాక్ట్ అయింది నెగిటివ్గా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో జనరల్గా ఎలా యూజ్ చేస్తారంటే అబోవ్ 70 ఉన్నప్పుడేమో RSI అనేది సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తారు. ఇది నార్మల్ బుక్ థియరీ అనమాట, సెల్లింగ్ ఆపర్చునిటీ. అదేవిధంగా బిలో 30 ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే ఓవర్ సోల్డ్కి వెళ్ళింది కాబట్టి మళ్ళీ బౌన్స్ అవుతుంది అన్న ఉద్దేశంతో బయింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తారు. ఇది జనరల్ ఫెనామినా. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రతిసారి ఇక్కడ చూడండి, ఇది 70, ఇది 30 లెవెల్, బట్ స్టాక్ ఏంది లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ డౌన్ ట్రెండ్లో ఉంది. ఓకేనా, అటువంటి సమయాల్లో మనకి ఈ యొక్క ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళినా కానీ మనం ఇక్కడ బై చేసామంటే ఏమైపోతామంటే మనం ట్రాప్ అయిపోతాం. ఎందుకంటే ఇది నిజమైన బయింగ్ ఆపర్చునిటీ కాదు. బట్ యాజ్ పర్ ద సింపుల్ బుక్ థియరీ ఏంటంటే ఇది బిలో 30కి వచ్చింది ఏంది RSI వాల్యూ, మనం ఏం చేయాలి, లాంగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి. బట్ మార్కెట్ యొక్క ట్రెండ్ డౌన్లో ఉన్నప్పుడు మనం ఇది కన్నా ప్లే చేసామంటే డెఫినెట్గా ఏంటంటే మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం 10 trades అనేది తీసుకుంటే దాంట్లో 7, 6 ఫెయిల్ అవుతాయి. అయితే అందుకోసం మనం ఏం చేస్తామంటే డౌ థియరీ అనేది యూజ్ చేస్తాం. డౌ థియరీ అంటే వెరీ సింపుల్, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, హైయర్ హై ఫార్మేషన్లో వెళుతూ ఉంది. ఓకేనా, నా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క యూస్ చేసే విధానం లాంగ్ ఆపర్చునిటీ. ఇప్పుడు గన స్టాక్ అనేది ఏది అప్ ట్రెండ్లో ఉండి ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళింది అంటే ఇప్పుడు చూడండి మనకి ఈ యొక్క 30 లెవెల్ దగ్గరకు వచ్చి బౌన్స్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా మనం ఈ యొక్క లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకుంటాం. మనకి ఇంతకుముందు ఏంటి 10 trades తీసుకుంటే 7, 6 అనేది ఫెయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు 7 to 6 అనేది సక్సెస్ అవుతాయి అనమాట. ఎందుకు, మనం అప్ ట్రెండ్ ఉంది, మార్కెట్ ఒక ఆపర్చునిటీ వచ్చింది బిలో 30 అనేది ఇట్స్ సెట్ టు బి అన్ ఆపర్చునిటీ అనమాట. ఇది ఇన్వెస్టర్కి కానీ, స్వింగ్ ట్రేడర్కి కానీ, ఇంట్రాడే ట్రేడర్కి కానీ, ఎవరికైనా సరే ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. సో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనేది డిస్కస్ చేస్తే మేబీ కొంత క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఈ యొక్క పర్టికులర్
దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే మనకి మల్టిపుల్ టైమ్స్ ఈ యొక్క డాటెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 30 అనమాట. ఇది 30 లెవెల్, ఇది వచ్చేసరికి 70 లెవెల్. RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్. ఒకసారి సెట్టింగ్స్ అనేది చూద్దాం. ఇన్పుట్స్ చూస్తే చూడండి, మూవింగ్ యావరేజ్ లెంత్ 14 అనమాట, అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ అవి. మల్టిపుల్ టైమ్స్ మనకి ఏంటంటే ఆపర్చునిటీ ఇచ్చింది. ఇక్కడ బయింగ్ చేయమంటుంది. చూడండి, ఇది బిలో 0 లైన్కి వచ్చిందంటే ఏంటి, ఓవర్ సోల్డ్ లెవెల్ అంట. ఇక్కడ కూడా బిలో 30 వచ్చింది, ఓవర్ సోల్డ్ లెవెల్. బాయింగ్ ఆపర్చునిటీ, బాయింగ్ ఆపర్చునిటీ, బాయింగ్ ఆపర్చునిటీ. అండ్ దాని తరువాత ఇక్కడ బాయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, సో ఒకసారి టెస్ట్ చేద్దాం ప్రైస్తో పాటు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ దగ్గర మనకి బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది కదా, బట్ ఇక్కడ మనకి నిజానికి కొద్దిగా ఏదో 1-2 డేస్ ఏదో ర్యాలీ చేసింది, కానీ ఇక్కడ పెద్దగా మనకి పెరిగింది ఏం లేదు. దాని తర్వాత ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది, రైట్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొద్దిగా రిట్రేస్మెంట్ జరిగింది, కానీ ఓవరాల్ ట్రెండ్ ఎలా ఉంది, మనకి ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది, లోవర్ లోస్ ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. దాని తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ దగ్గర కూడా మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది కదా, బిలో 30 వచ్చేసింది. ఇక్కడ ఆబ్వియస్గా మనం ఏంటి, అబౌవ్ 30 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇక్కడ బై చేస్తాం. మేబీ కొద్దిగా ప్రాఫిట్ అనేది రావచ్చు, బట్ అగైన్ ఏంటంటే అంత కన్విన్స్గా అనిపించలేదు. దాని తర్వాత చూడండి, మనకి హెవీగా సెల్ ఆఫ్ జరిగింది ఇక్కడ. ఇది కూడా మనకి బయింగ్ ఆపర్చునిటీ కొద్దిగా వర్కౌట్ అయింది ఇక్కడ నుంచి కూడాను. దాని తర్వాత మనం చూస్తే ఈ యొక్క లెవెల్ దగ్గర చూడండి, హెవీగా మనకు ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ నుంచి కూడా చక్కగా బౌన్స్ అయింది, రైట్. దాని తర్వాత మేబీ ఈ లెవెల్స్ అన్ని దగ్గర ఒకసారి డిలీట్ చేస్తున్నాను. ఈ లెవెల్స్ అన్ని దగ్గర మనం పార్టిసిపేట్ చేసామా లేదా అనేది మనకి డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ అన్ని దగ్గర మనం పార్టిసిపేట్ చేసామనుకోండి, మనకి రిస్క్ రివార్డ్ అంత స్ట్రాంగ్గా లేదు. ఈ ఒక్క కేసులో మాత్రం మనకి సక్సెస్ఫుల్గా మంచి రివార్డ్ రావడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి కూడా ఎక్స్టెండెడ్ ర్యాలీ అయింది. బట్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. ఆబ్వియస్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం చూస్తే చక్కగా అప్ ట్రెండ్లో వెళుతుంది. అప్ ట్రెండ్లో వెళుతూ ఉన్న స్టాక్ ఇది. ప్రీవియస్గా ట్రెండ్ ఎలా ఉంది మనకి, ఇది డౌన్ ట్రెండ్లో వెళుతున్న స్టాక్ అనమాట. సేమ్ స్టాక్ ఇది డౌన్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ వచ్చేసరికి క్లియర్గా అప్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు చూడండి, RSIని మనం ఏం చేద్దాం అంటే, ఈ యొక్క పోర్షన్ ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో, ఈ పోర్షన్ ఇక్కడ నుంచి డివైడ్ చేసాం. ఇదేమో అప్ ట్రెండ్ లో ఉంది క్లియర్ గా, ఇది వచ్చేసరికి మనకి డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇప్పుడు అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు లాంగ్ ఆపర్చునిటీ వస్తే ప్లాన్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు అప్ ట్రెండ్ లో ఉన్నాం కాబట్టి RSI అనేది యాడ్ చేసి చూస్తే ఇక్కడ బాయింగ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ యొక్క లెవెల్ దగ్గర ఇప్పుడు 28 ఫిబ్రవరి ఏప్రిల్ ఇక్కడ ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళింది. ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత బౌన్స్ అయింది. ఇక్కడ బౌన్స్ అయింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, సింపుల్గా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి మార్కెట్ ఎప్పుడైనా సరే కరెక్షన్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత కరెక్షన్ తీసుకుంది అనుకోండి, కరెక్షన్ తీసుకున్నాక బ్రేక్అవుట్ జరిగేటప్పుడు సింపుల్గా మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది అండ్ లో రిస్క్ అనమాట. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే స్టాప్ లాస్ ఏంటి, ఇవన్నీ ఒక ఐడియా రావడం జరుగుతుంది. ట్రెండ్ లైన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ రిస్క్ రివార్డ్ కూడా మనకు బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం లో బై చేస్తున్నాం, అదే బ్రేక్అవుట్ అనుకోండి ఇక్కడ బై చేస్తున్నాం, ఇది కొద్దిగా రిస్క్ ఉంటుంది. ట్రెండ్ లైన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లో బై చేస్తున్నాం అండ్ రిస్క్ రివార్డ్ బాగుంటుంది. ఇక్కడ మనం ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఒకవేళ ఏదన్నా రాంగ్గా వెళ్తే ఇది మన స్టాప్ లాస్, బట్ బ్యూటిఫుల్ వర్కౌట్ అనేది అయింది. సో ఇక్కడ మనకి చూడండి, ఓవర్ సోల్డ్ లెవెల్ అనేది వర్కౌట్ అయింది. బట్ ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి ఈ యొక్క ఇక్కడ బై చేయమని చెప్తుంది. ఇక్కడ బై చేయమని చెప్తుంది. ఇక్కడ ఏమన్నా మనకు ప్రాఫిట్ వచ్చిందా? ఎందుకంటే ట్రెండ్ ఈజ్ డౌన్, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ కదా. ట్రెండ్ ఇక్కడ మనకి క్లియర్గా డౌన్ ఉంది కాబట్టి ఇటువంటి సమయాల్లో మార్కెట్లో ఈ యొక్క RSI అనేది యూజ్ చేసుకొని ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే బై చేయడం అనేది ట్రెండ్కి ఎగెనెస్ట్గా మనం ట్రేడ్ చేస్తున్నట్టు అర్థం, లేదా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు, స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నట్టు అర్థం. ఇటువంటి మంచి మొమెంటంలో ఉంది. చాలా స్టాక్స్ ఇప్పుడు మంచి మొమెంటంలో ఉన్నాయి కదా, అప్ సైడ్ స్ట్రాంగ్గా వెళుతూ ఉన్నాయి. అటువంటి స్టాక్స్ మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంటాయి. ఆబ్వియస్గా మార్కెట్ నేచర్ అది. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది అంటే ర్యాలీ అనేది చేస్తుంది. ఈ యొక్క లెవెల్స్ దగ్గరగానే మనం RSI అనేది యూజ్ చేసుకొని అక్కడ ఓవర్ సోల్డ్ లెవెల్ అనేది కనిపించి మళ్ళీ అగైన్ ఏంటంటే ఈ యొక్క 30 లెవెల్ పైన ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మనం ఏంటంటే ఒక ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఓవర్ సోల్డ్ లెవెల్లో స్పెండ్ చేసి ఈ యొక్క లెవెల్ దగ్గర మనకి ఏంటంటే చెప్తుంది RSI ఫస్ట్ టైం ఏం చేసింది ఇక్కడ అనమాట. ఓకే, ఫస్ట్ టైం ఏం చేసింది RSI 30 క్రాస్ చేసింది సక్సెస్ఫుల్గా. 30 క్రాస్ చేసింది అండ్ ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ దగ్గర ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అండ్ స్మాల్ క్యాండిల్ సెల్లర్స్ అండ్ వెరీ బిగ్ క్యాండిల్. ఈ బిగ్ క్యాండిల్ ఏం చెప్తుందంటే బయర్స్కి కన్విక్షన్ అనమాట.
ఎందుకంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ కావాలి, ఇన్వెస్టర్స్ కూడా. ఫస్ట్ బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఈ యొక్క క్యాండిల్ స్టిక్ అనేది చెప్తుంది. సో ఆబ్వియస్గా ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోకపోయినా పర్లేదు. ఫస్ట్ ఏంటంటే మన రాడార్లోకి వచ్చింది స్టాక్ బిలో 30 నుంచి 30 అనేది క్రాస్ అవుతుంది. క్రాస్ అవుతున్నప్పుడు మనం ఏంటంటే ఒక పర్టికులర్ స్టాక్ అనేది రాడార్లో పెట్టుకుంటాం. ఎప్పుడైతే మంచి క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరుగుతుందో నేనైతే ఏంటంటే పర్సనల్గా ఈ యొక్క క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను. అండ్ మోరోవర్ ఏంటంటే ఇంకొకటి, ఈ యొక్క RSIని మనం యూస్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫిబొనాకీ లెవెల్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఫిబొనాకీ ఏం చెప్తుందంటే చూడండి, మనకి ఎంత రిట్రేస్మెంట్ అయింది ఈ లెవెల్ దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం, ఈ హైకి మార్క్ చేసుకున్నాం. జస్ట్ ఏం లేదు, ఈ మొత్తం ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. నేనేం చేశాను, ఫిబొనాకీని ఇక్కడ స్టార్ట్ చేశా, తిన్నగా ఇక్కడికి ఎండ్ చేయగానే అదేం చెప్పిందంటే మనకి రిట్రేస్మెంట్ లెవెల్ చెప్పింది. ఇదొక రిట్రేస్మెంట్ లెవెల్, ఇదో రిట్రేస్మెంట్ లెవెల్, ఇదో రిట్రేస్మెంట్ లెవెల్, ఇదో రిట్రేస్మెంట్ లెవెల్. సో ఓవరాల్గా మల్టిపుల్ రిట్రేస్మెంట్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ నవ్ ఏంటంటే మనకి RSI ఏం చెప్తుందంటే 618 దగ్గర ఫిబొనాకీ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. దాని తర్వాత RSI ఏం చెప్తుందంటే ఓవర్ సోల్డ్ లెవెల్ నుంచి క్రాస్ అవుతుంది, ఇలా క్రాస్ అవుతుంది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే, మనకు ఒక క్లారిటీ రావడం జరిగింది. ఏదైతే ఈ యొక్క మూవ్ ఉందో దాంట్లో 61.8% రిట్రేస్మెంట్ అయింది, అంటే పుల్ బ్యాక్ అయింది. అండ్ RSI కూడా పాజిటివ్ సిగ్నల్ అనేది ఇస్తుంది. అండ్ టెక్నికల్గా మనకి ఏంటంటే ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇది. ఓకేనా. సో ఈ ట్రేడ్లో మనం ఒక 10 ట్రేడ్స్ ఇలా తీసుకుంటే మనకి 7 to 8 సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క RSI అనేది యూస్ చేసుకునే విధానం. ఓకే ఫ్రెండ్స్, హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.